హరే కృష్ణ. మనము ఇంతకుముందు ధనుర్దాస్కు రామానుజుల కృప ఎట్లా దొరికింది, ఇటు తాను భగవంతునికి ఆకర్షితుడైపోయినాడు. భగవంతుని యొక్క దివ్య సౌందర్యాన్ని చూసి ఎట్లా పడిపోయినాడు అక్కడే. అది మనము ఇంతకుముందు చర్చించినాము. తర్వాత ఆయన లోపల వచ్చిన మార్పులు, ఎట్టయిపోయినాడు ఒక భౌతికమైన వ్యక్తి ఒక స్త్రీకి ఆకర్షితుడైపోయి, అంత లక్షల మంది ఉన్నప్పుడు, వేల కొలది మంది తిరుగుతూ ఉన్నారు, అంత పెద్ద పండగ జరుగుతున్నప్పుడు సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రథం పైన వస్తూ ఉంటే ఒక స్త్రీకి గొడుగు పట్టుకునేసి అట్లా తిరుగుతుండే వ్యక్తి తాను ఎట్టు మారిపోయినాడు. భగవంతుడి కృప, వైష్ణవుల కృప ఒక జీవిని ఎంత ఉద్ధారం చేస్తుంది, ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకుని వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలేరు అన్నమాట. సో ఈ విధంగా ఆయన లోపల వచ్చిన మార్పు, తర్వాత ఆయనకు నంపెరుమాళ్ పైన ఉండే నంపెరుమాళ్ళకు సేవ చేసే ఆసక్తి, నంపెరుమాళ్ లీల శ్రవణ ఉండే ఆసక్తిలో, తర్వాత శ్రీరంగం పట్ల ఆయనకుండే గౌరవము. ఎందుకంటే రామానుజులు స్వతంగా చూశాడు కదా నా ఎట్లాంటి వ్యక్తి, ఎట్లా తన జీవితం గడుపుతున్నాడని చెప్పేసి, నిజంగా ఆయననా అని చెప్పేసి ఆశ్చర్యపోయే విధంగా ఉండింది. అది ఒక వైష్ణవుల కృప అంటే మనం ఊహించలేము. మనం ఎంతోమంది వైష్ణవుల కృప పొందిన వ్యక్తుల్ని మనం కలిసినప్పుడు, లేకుండా వాళ్ళతో మాట్లాడినప్పుడు అర్థమవుతుంది, మేము ఇట్లా ఉండేవాళ్ళు స్వామి, మేము ఇట్లా ఉండేవాళ్ళు స్వామి, ఆ ప్రభుత్వ కృప మేము ఇట్లా అయిపోయినాము, ఇట్లా భక్తి మార్గంకి వచ్చినాము. అతను ఒక్కొక్కరు చెప్తుంటే మనకి ఆశ్చర్య కలుగుతుంది, అరే ఇది ఏం చేస్తుంది అని చెప్పేసి. మనం ఏదైతే మనము త్యజించలేమో, ఏదైతే ఈ విధంగా మనం బతకలేము, ఈ విధంగా ఉండలేమని చెప్పేసి అనుకునేది జస్ట్ వైష్ణవుల కృప, హరినామము, వైష్ణవుల కృప, భగవంతుడు యొక్క వాళ్ళు ఏం ప్రే చేస్తారో మనకు అర్థం కాదు. మన దగ్గరే మార్పులు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది జస్ట్ వైష్ణవుల యొక్క మాట వింటే చాలు, భగవంతుడు అంతా మనకు అన్ని కృప చూపిస్తారు అనమాట. అన్ని మనకు కావలసిన అన్ని సౌలభ్యాన్ని అన్నీ ఆయన, ఆ జీవాత్మకి ఏమేమి కావాలో అన్నీ ఆయన రెడీగా ఉంటాడు ఇవ్వడానికి. మనం ఒక మంచి భక్తుని యొక్క మార్గదర్శనంలో, మంచి భక్తుని యొక్క కృప, ఆయన యొక్క మాట పైన గౌరవము, ఆయన యొక్క సేవ, మంచి భక్తులతో ఒక సేవ దొరకడం, ఇదంతా మహాభాగ్యం అనుకోవాలి. వాళ్ళ ఒక సాంగత్యం దొరకడము, అది కొద్దిసేపు అయినా కానీ మన లోపల అది ఎట్లా మార్పుని తెచ్చిస్తే అని మనకు అర్థం కాదు. వ్యక్తి అట్లా మారిపోతాడు. ఆ విధంగా పూర్తిగా భౌతిక విషయములు మునిగిపోయిన ఈ ధనుర్దాస్ పూర్తిగా ఆధ్యాత్మిక వ్యక్తిగా మారిపోయినాడు. ఎంత మారిపోయినాడంటే, రామానుజుల వారు వాళ్ళకొక సన్యాసులకు నియమాలు ఉంటాయి కదా, వాళ్ళు అట్లా ఎవరిని తాకరు, టచ్ చేయరు, ఎంత జాగ్రత్తగా ఉంటారు పోయేప్పుడు వచ్చేప్పుడు అంత పరిశుద్ధంగా ఉంటారు బాహ్యంగా కూడా. ఇప్పుడు సామాన్యంగా బ్రాహ్మణులే కూడా మంచి ఆచారం ఉండే బ్రాహ్మణులు, అగ్నిహోత్రులు కానీ, లేకుండా గుడిలో పూజ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు కొన్ని ఊర్లతో చూడు ఎంత కేర్ఫుల్గా ఉంటారు, ఎవరినొక టచ్ చేయకుండా. ఎందుకంటే మనము సుప్రీం పర్సనాలిటీ, ఆ దేవాది దేవుడిని టచ్ అయిపోతున్నాము, జాగ్రత్తగా ఉండాలా, మనం బాహ్యంగా కూడా శుద్ధంగా ఉండాలా, అంతకరణంగా కూడా శుద్ధిగా ఉండాలని చెప్పేసి అంత జాగ్రత్తగా ఉంటారు, మంచిదే. కానీ అటువంటి వ్యక్తి ధనుర్దాసులు చేయి పట్టుకునేసి అటు వెళ్తున్నాడు, కావేరికి పోయినప్పుడు ధనుర్దాసులు చేయి పట్టుకుని వెళ్తున్నాడు, కావేరి నుంచి వచ్చినప్పుడు ధనుర్దాసు చేయి పట్టుకుని వస్తాడు అంటే, అది మిగిలిన వాళ్ళకు కొద్దిగా ఓర్చుకోవడానికి కష్టం అనిపించింది. అదే రామానుజులు అంటే గొప్ప వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. ఎట్లా మీరు ఆయన సాతద వైష్ణవ అంటే ఈ జంజం ఉంటుంది అనమాట వాళ్ళకి. అంటే వేదాధికారము, బ్రాహ్మణ, తర్వాత
క్షత్రియ వైశ్య వీళ్ళకుంటుంది. ఆ గ్రూపులో ఉండే వాళ్ళే ఉంటారు, మిగిలిన సేవలు ఉంటారు, వేరే సేవలు. రామానుజాచార్య పక్కన తిరిగేదంటే బ్రహ్మచారులు ఉంటారు, సన్యాసులు ఉంటారు. వాళ్ళకు అన్ని వేద పారాయణము, కొన్ని శాస్త్రము చదవాలంటేనే, కొన్ని విషయం చదవాలంటేనే, అంటే శాస్త్రం అనే ఒక సబ్జెక్ట్ చదివే విషయం చెప్తారు. ఆ వ్యక్తి ఎన్నో జన్మలు తాను పవిత్రంగా ఉంటేనే ఆ ఒక్క శ్లోకాలు కానీ దాంట్లో వర్ణించిన విషయం కానీ ఆయనకు అర్థం చేసుకోగలుగుతాడు, ఆయనకు అది తెలిసిపోతుంది అని చెప్పేసి. సామాన్యంగా వాడికి తలకి ఎక్కదని చెప్తున్నారు. వేద విద్యలు అంత ఓపెన్గా ఉన్నా కానీ అది అంత రహస్యంగానే ఉంటుంది, అది మనకు అర్థమయ్యేలాగా కనపడదు. ఆ విధంగా అంత జాగ్రత్తగా, అంత స్ట్రిక్ట్గా ఉండే జీవితం గడిపే ఆ వ్యక్తులు వాళ్ళంతా ఉన్నప్పుడు, అంత పక్కగా ఉండే భక్తులంతా ఉన్నప్పుడు, రామానుజుల వారు ఈయనతోటి ఇంత ఫ్రీగా మాట్లాడడము, తిరగడము, ఇదంతా చూసి కొంచెం అది అసూయ అని చెప్పలేము. ఒక రకంగా వాళ్ళకు ఒక భావన కలుగుతూ ఉండింది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు రామానుజాచార్య, ఎందుకు ఇంత క్లోజ్గా ఉన్నారు. ఆయన మొన్న వరకు ఎట్లా ఉండే అబ్బాయి, మేమంతా చిన్నప్పటి నుంచి వేద చదివిన వాళ్ళు, మేము చిన్నప్పటి నుంచి మఠలే బతికిన వాళ్ళు, ఎప్పటి నుంచో మేము సంధ్యావందనలు చేస్తూ ఉండేవాళ్ళు, మేము ఎన్నిసారి మేము రామాయణ పారాయణం చేసినాము, ఎన్నిసారి మేము విష్ణు పురాణ పారాయణం చేసిన వాళ్ళు, ఎన్నోసారి మేము భాగవతం చదివినాము. అట్లంతా వాళ్ళకు థాట్స్ వస్తూ ఉండింది. అయితే రామానుజుల వారు ఆయన సాధారణమైన వ్యక్తి కాదు కదా, ఆదిశేషుని అవతారం అంటే ఆయన గొప్ప వ్యక్తి. ఆయనకు తెలుస్తుంది వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ హృదయంలో ఈ విధంగా ఒక భావన కలుగుతుంది. అయితే ఒక భగవత్ కృపకు పాత్రుడైన వ్యక్తి తన లోపల ఉండే మార్పు, ఆయన ఒక భగవంతుని యొక్క ఆ కృపా కటాక్ష దొరికిన వ్యక్తి ఆయన లోపల ఎంత మార్పు ఉంటుంది అది కూడా పబ్లిక్కి తెలవాల. ఒట్టి వేదాలు శాస్త్రాలు చదివి ద్వారా అది రాదు, అది ఆయన కృప ద్వారా వచ్చేది అది. సో అది కూడా వాళ్ళు తెలుసుకుని చెప్పేసి ఒకసారి ఏం చేస్తారంటే, ఈ బ్రహ్మచర్యాశ్రమంలో, ఈ బ్రహ్మచారికి తెలియకుండానే, బ్రహ్మచర్యాశ్రమం మామూలుగా గృహస్థులు చూడడానికి దొరకదు, ఆడొక సపరేట్గా ఉంటుంది. మామూలుగా గృహస్థులకి ఎక్కువ అలౌడ్ కూడా చేయరు అక్కడ బ్రహ్మచర్యాశ్రమంలో. ఈ బ్రహ్మచర్యాశ్రమంలో జనరల్గా వాళ్ళకి ఏదో చిన్న బాక్స్ లాగా ఇస్తారు, ఒక పెట్టి ఇస్తారు, దాంట్లో వాళ్ళ బట్టలు ఉంటాయి, అక్కడ బట్టలు ఆరడానికి కొద్ది ప్లేస్ ఉంటాయి, చాలా సరళంగా ఉంటాయి, ఏమేమి ఎక్కువ ఇది ఉండదు, ఫెసిలిటీ ఎంత ఉండదు, ఆ కాలంలో అసలు ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే బ్రహ్మచారులు ఒక ధోతి పైన వాళ్ళ పేరు అంతా రాసుకుంటారు, వాళ్ళ కుర్త పైన పేరు రాసుకుంటారు, ఆరేసేప్పుడు ఎండిపోయిన తర్వాత వాళ్ళే పోయి తీసుకుని వస్తారు. అప్పుడు అట్లా కాదు కదా, అంత కూడా ఉండదు. సో వీళ్ళకి ఎట్టొకటే నేర్పించాలని చెప్పేసి రామానుజుల వారు వాళ్ళకి తెలియకుండానే మిగిలిన ఎవరినో పంపించేసి ఆ బట్టలంతా వాళ్ళ కౌపిన్ క్లాత్స్ అంతా ఉంటాయి కదా, అదంతా కొద్దిగా అటు ఇటు చేసుకునేసి, ఆ ధోతిలంతా కొద్దిగా అటు ఇటు చేసి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా చేస్తారనమాట. కౌపిన క్లాత్ అంతా మనం ఊహించలేము, మనమేమో కొత్త డ్రెస్సును కట్ చేసి ఏమీ కౌపిన్ చేయరు. ఏదో ధోతి వాడిన తర్వాత అది కొద్దిగా పాతగా అయిపోతే దాన్ని మళ్ళీ కట్ చేసి కౌపిన్ చేస్తారు. అటువంటి డ్రెస్సులంతా కొద్దిగా అటు ఇటు చేసి వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా చేస్తారు రామానుజుల వారు మిగిలిన శిష్యులతోటి సంథింగ్. అయితే బ్రహ్మచారులు తన ఆశ్రమకు వచ్చిన తర్వాత దానికోసం గొడవలు పెడతారు. నేను ఇక్కడ నాదో తయారేస్తాను, ఇక్కడ నాకు ఓపెన్ ఉండింది, ఎవరు తీసినారు, ఎవరు నీవు తీసుంటావు, నీవే ఆ పని చేసేది, నీవు ఈ పని చేస్తావు అని చెప్పేసి పెద్ద గోల జరుగుతూ ఉంది. రామానుజుల వారు దాన్ని కూడా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా బ్రహ్మచారులు ఆ కాలంలో అంత పెద్ద, ఆయన ఒక కావేరికి పోతా ఉండంటే అంత పెద్ద గ్రూప్ ఉంటుంది వాళ్ళ వెనకాల, రామానుజుల వెనకాల స్థానానికి కలిసి స్నానం చేసుకోవడానికి పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, అంత పెద్ద గ్రూప్ ఉంటుంది. కానీ రామానుజుల వారు జస్ట్ ఈ ధనుర్దాసది చేయి పట్టుకునేసి వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలుసుకోవాలా అని చెప్పేసి రామానుజుల వారు ఇట్లా చేస్తున్నారు. అదే సేమ్ టైం ఇక్కడి బ్రహ్మచారులు జస్ట్ వాళ్ళ డ్రెస్ అటు ఇటు అయిందని అంత గొడవ జరుగుతుంది బ్రహ్మచారి ఆశ్రమంలో. అయితే
సరే ధనుర్దాసుడు గొప్పతనం తెలుసుకోదని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే ధనుర్దాసుని ఒకసారి ఆశ్రమానికి పిలిచినట్టు పిలిపించి ఒకరోజు అక్కడ ఉండమని చెప్పేసి భార్య హేమాంబ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు శిష్యులకు చెప్పినారు, ఈ బ్రహ్మచారుల కింద చెప్పినారు, చూడు మనం కొద్దిగా ఆర్థికంగా మనం కొద్దిగా వీక్ ఉన్నాము, కొద్దిగా డబ్బు ఇంత కావాలా. ధనుర్దాస్కి అయితే బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ధనుర్దాస్ దగ్గర బోల్డ్ బంగారం ఉంది. ఆయన ఎప్పుడైతే ధనుర్దాస్ రామాంజనులకు దాసుడైపోయినాడా ఆ రాజు ఆయనకు రోజు 1000 బంగారు నాణ్యాలు ఇచ్చేవాడు అనుకుంటా. ఏదైనా ఇది ఆయనకు రామాంజనుడు చాలా అటాచ్ అయిపోయినాడు కదా, తప్పకుండా ఇదంతా డబ్బు అంతా రామాంజన సేవలు నంపెరుమాళ్ సేవకు పోతాయి, పెరియ పెరుమాళ్ సేవకు ఆయన తప్పకుండా వాడతాడు ఇదని చెప్పేసి ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తూ ఉంటారు. అట్లా బోల్డ్ సంపద ఉండేది ధనుర్దాస్ ఇంట్లో. ఇంకా అదంతా ఎత్తుకుంటూ వచ్చేయండి, మనకు వాడదాం, మన నంపెరుమాళ్ సేవలు వాడదాం చెప్పి అక్కడ ఉండేదాన్ని ఎత్తుకొని వస్తారు. ఎత్తుకొని వచ్చేసి ఏ దొరికినా ఎత్తుకుని రండి, బంగారము ఏదైనా పర్లేదు ఎత్తుకుని రండి అంటే ఎత్తుకొని వస్తారు. తర్వాత హేమాంబ పండుకొని ఉంటుంది, ధనుర్దాసుడు భార్య పండుకొని ఉంటుంది. ఆ ధనుర్దాసుడు భార్య పండుకొని ఉంటే ఆమె చెవులు కమ్మలు కూడా అట్లే తీస్తారు. ఆ కమ్మలు కూడా తీసుకుని వచ్చేసి దాన్ని కూడా పట్టుకొని వచ్చేస్తారు. దాన్ని పట్టుకొని వచ్చేసి తర్వాత అదే సమయంలో ఒక కమ్మలు తీసినారు. అయితే ఈమెకు అర్థమవుతుంది, హేమాంబకు తెలుస్తూ ఉంది వీళ్ళు ఇట్లా దొంగతనం చేస్తున్నారని చెప్పేసి. అయితే వైష్ణవులు దాంట్లో కూడా పరాశర ఒకసారి అంటున్నారు, ఈ వైష్ణవులకు ఈ సంపదము తర్వాత ఈ శరీరం పెద్ద శత్రు, అంటే ఈ శరీరమే ఒక శత్రువు వైష్ణవులకు అని చెప్పేసి. అంటే మిగిలిన వాళ్ళు అట్లా చూడకూడదు, మన శరీరాన్ని మనకు ఒక శత్రులాగానే ఇది భావించాలి. ఎందుకంటే దీనికి ఎవరైనా దీన్ని మనం మంచి ఫ్రెండ్గా భావించినప్పుడు ఏమవుతుంది, మనకు ఎవరైనా ఒక మాట అంటే మనం తట్టుకోలేము. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రెండ్కి ఎవరైనా తిట్టినప్పుడు మనం ఓర్చుకోలేము కదా. మన ఫ్రెండ్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఏమన్నా అంటే మనకు కోపం వస్తుంది. అదే మన శత్రువుని ఎవరైనా ఏమనంటే అడుగు మంచిదైంది, అడిగి అట్లే ఉండాలా అట్లా అంటాం కదా, అడుగు మంచిదైంది అని చెప్పేసి ఆ భావన వస్తాయి కదా. అయితే ఫస్ట్ ఈ శరీరం శత్రులాగా భావించాలా. అప్పుడు దీనికి ఎవరైనా తిట్టినప్పుడు ఏం కొట్టినప్పుడు మనకి ఏమనిపించదు, ఎందుకంటే మనం ఈ శరీరాన్ని ప్రేమించట్లేదు. అందుకు మనకు ఈ శరీరం పోయిన ఎవరైనా ఎంత అన్యాయం చేసినా మనకు వాళ్ళని శపించాలనో వాళ్ళని తిట్టాలనో వాళ్ళని కొట్టాలనో ఏమనిపించదు. ఎంత నంపెరుమాళ్ చిత్త అని చెప్పేసి పెరియ పెరుమాళ్ ఎట్లా చేస్తాడో దేవుడు ఎట్లా పెడతాడో అట్లా ఉండని చెప్పేసి మనము ఓర్చుకుంటాము, తట్టుకోగలుగుతాము. అందుకు అట్లా ఈ సంపదం కూడా ఇది భగవంతుడితో, ఇది మన కాదు, మన శత్రు ఇది అని చెప్పేసి భావించినప్పుడు అది మన నుంచి దూరం పోతే, ఒక శత్రు దూరం పోతే మనం మన ఇంకా ఫ్రీగా ఉండొచ్చులే, దుర్మార్గుడు వెళ్ళిపోయాడు అనుకుంటాం కదా. అట్లా అంత గొప్ప స్థాయి వాళ్ళు ఒక వైశ్యులు అంటే అట్లా ఉండాలని చెప్పేసి శ్రీ సంప్రదాయంలో ఒక చోట అట్లా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ వచ్చినప్పుడు పరాశర భట్ట అట్లా ఒక ఆన్సర్ చెప్తున్నారు. అట్లా ఈమె ఒక సైడ్ కమ్మలంతా తీసినారు. సరే ఇది వైష్ణవులకు యూజ్ అవుతుంది, రామాంజనులకు ఏదో ఆశ్రమం ఏదో సమస్య ఉన్నట్టుంది, తీసుకుని పోని చెప్పేసి ఆమె ఏం చేసింది, కొద్దిగా తిరిగేసి ఇంకొక వైపుకి పండుకునేసింది. అంటే యువతలో ఉండే కమ్మలు కూడా తీసుకొని పోని చెప్పేసి. కానీ వచ్చిన వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళకు తెలిసిపోయింది, అయ్యో ఈమెకు మెలకు వచ్చిందేమో, ఈమె ఇటు తిరిగింది కదా, మెలకు వచ్చింది, మనం తెలిసిపోతుంది, మన పేరు చెడిపోతుంది అని చెప్పేసి అక్కడ నుంచి అన్ని పట్టుకునేసి పరిగెత్తుకుని వచ్చేసి దాన్ని రామాంజుల వరకు మంచి సక్సెస్ఫుల్గా తీసుకుని వచ్చినామని చెప్పేసి ఆనందతో ఇచ్చినారు. అయితే వీళ్ళు ఆనందతో ఇచ్చినప్పుడు ధనుర్దాసుని మళ్ళీ పంపించేసి వాళ్ళ ఇంటికి పంపించేసి ఈ బ్రహ్మచారులను కూడా సరే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది మీరు తెలుసుకోండి అని చెప్పేసి పంపించినారు. శిష్యుల్ని పంపించి శిష్యులు అక్కడ పోయినారు. శిష్యులు అక్కడ పోతే బ్రహ్మచారులు అక్కడ పోతే ధనుర్దాసు భార్యని తిడుతున్నాడు, నువ్వు ఇంత స్వతంత్రంగా ఉన్నావు, నువ్వు మనం పరతంత్రంగా ఉండాలి, మనం ఏం జరిగినా భగవంతుడి పైన ఆధారపడి
ఆయన భక్తి చేసుకొని, ఆయన తలుచుకొని ఉండాలా. ఈ ఒక్క సైడ్‌ది బంగారం తీసుకున్నప్పుడు నీవు వాళ్ళకి ఇంకొక సైడ్‌ది బంగారం ఎందుకు వాళ్ళు వదిలేసిపోయినారని చెప్పేసి. ఏదో అవసరం ఉంటే కదా వాళ్ళు అట్లా చేసుంటారు. ఈ ఒక సైడ్‌ది తీసినారు, ఇంకొక సైడ్‌ది ఎందుకు వదిలేసిపోయినారంటే ఆమె అనింది, లేదు వాళ్ళు ఒక సైడ్ తీసినారు. ఒక సైడ్ తీసిన తర్వాత వాళ్ళు ఇంకొక సైడ్ కూడా తీసుకొని అని చెప్పేసి నేను ఇట్లా పండుకున్నాను. తిరిగి పండుకుంటే వాళ్ళకి భయం వచ్చిందేమో అట్లా వెళ్ళిపోయినారు. వాళ్ళు తీసుకొని అని చెప్పి అనుకుని నేను ఇట్లా పండుకున్నానని చెప్పేసి. నాకు తీసుకొని అని చెప్పి అనుకుని నేను ఇట్లా పండుకున్నానంటే ఆయన భర్త తిడతా ఉన్నాడు. నీకు అంత స్వతంత్రం నీకెందుకు అంత ఇది నాది నీవు అట్లా పండుకోవాలని చెప్పేసి ఎందుకు అట్లా భావన వచ్చింది? ఊరికే నీ పండుకున్నట్లు అట్లే విధంగా పండుకొని ఉంటే వాళ్ళు ఎటో విధంగా తీసుకొని పోయి ఉంటారు కదా అని చెప్పేసి అట్లా తిడుతున్నాడు. ఇంకొక సైడ్‌ది బంగారం వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదని చెప్పేసి. విని ఆశ్చర్యపోయినారు. రామాంజులు వారు అడిగినారు, ఏం జరుగుతుంది? ఏం విన్నారు అక్కడ అని చెప్పేసి. అంటే ఉండింది ఉండిలాగానే చెప్పేసినారు. ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకు ఇట్లా ఎందుకు నీవు తిరిగి పండుకున్నావు? ఎందుకు ఇట్లా నీకు మెలుకొచ్చినట్లా నీవు నటించినావు? అట్లే సైలెంట్‌గా ఉండుంటే వాళ్ళు ఎటో కష్టపడి తీసుంటారు కదా! నీవెందుకు నీకు మెలుకొచ్చినట్లు యాక్ట్ చేసినావు అని చెప్పేసి తిడుతున్నారు. దాని గురించి వాళ్ళు గొడవలు పెడుతున్నారు భార్యాభర్తలను. ఇప్పుడు తెలుసుకున్నారా? ధనుర్దాసుది ఒక వైరాగ్యం ఎంత గొప్పగా ఉంది. మీరు మీ పాత బట్టలు కనపడట్లేదని చెప్పేసి మీరు ఒకరికొకరు ఎట్లా కొట్టుకున్నారు మీకు తెలుసు. ఆళ్ళు ఇంత ఎత్తుకున్నప్పుడు ఎట్లా ప్రశాంతంగా ఉన్నారు. కొద్దిగా ఇంకో కమ్మలు వేయలేదని చెప్పేసి ఆయన ఎట్లా భార్యను తిడుతున్నాడు. ధనుర్దాస్ షోల్డర్ పైన నేను ఎందుకు చెయ్యేస్తున్నాను, ఎందుకు ఆయన చేయి పట్టుకుని నేను కావేరికి వెళ్తాను, ఎందుకు కావేరి నుంచి వచ్చినప్పుడు ఆయన చేయి పట్టుకొని వస్తున్నాను మీకు అర్థమైంది ఇప్పుడు అని చెప్పేసి చెప్తున్నాను. ధనుర్దాస్కి జై, శ్రీ రామానుజాచార్యకి జై, శ్రీరంగనాథ స్వామికి జై. అంతటి గొప్పవాడు ఈ ధనుర్దాస. సో భగవతుల కృప, భక్తుల యొక్క కృప అనేది వ్యక్తి దగ్గరే అంత మార్పుని తెచ్చిస్తుంది. జగద్గురు శిల ప్రభుపాదికి జై.